హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు ఎంతగానో ఆదరిస్తున్న ఫుడ్ ఛానల్ ఫ్యామిలీ వంటకు స్వాగతం. ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్న రెసిపీ పాతకాలపు రుచులతో అమ్మమ్మ చేతి వంటలు గుర్తు తెచ్చే మన స్పెషల్ కొబ్బరి పిట్టి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపిస్తాను. కొబ్బరి తీపి బెల్లం రుచి చక్కగా పొడిపొడిలాడుతూ చాలా రుచిగా ఉంటుంది. ఈ రోజు మనం చేసే కొబ్బరి పిట్టి చూస్తుంటే పాతకాలంలో పొయ్యి దగ్గర కూర్చుని తిన్న రోజులే గుర్తుకొస్తాయి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఆవిరి మీద ఉడుకుతుంది కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కాబట్టి నేను ఎలా చేశానో చివరి వరకు చూసి మీరు ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం రండి. ఇక్కడ గ్లాసు ఇడ్లీ రవ్వ తీసుకున్నానండి ఈ పిట్టికి. ఇక్కడ మీరు బియ్యం రవ్వ అయినా తీసుకోవచ్చు. చాలామంది బియ్యంతో కూడా చేస్తారు, కానీ ఇడ్లీ రవ్వతో కూడా చేసిన పొడిపిల్లాడుతూ చాలా బాగా కుదురుతుంది. ఇదైతే మెజర్మెంట్ వచ్చేసి 1/4 kg అండి. ఇప్పుడు ఈ రవ్వలోనికి వాటర్ వేసి శుభ్రంగా 1-2 సార్లు కడిగి పెట్టుకొని మంచి వాటర్తో అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఎందుకంటే రవ్వ బాగా నానుతుందండి, నాని బాగా ఉడుకుతుంది, అందుకోసమే నానబెట్టుకోవాలి. ఇక రవ్వ నానేలోపండి నేను కొబ్బరికాయ తీసుకున్నాను. 1/4 kg రవ్వకి ఒక కొబ్బరికాయ అయితే సరిపోతుంది. ఇది పచ్చి కొబ్బరి అండి, అటు ఎండు కొబ్బరి కాకుండా పచ్చి కొబ్బరి కాకుండా మిడిల్లో ఉంది. మీరు ఏ కొబ్బరి అయినా వాడుకోవచ్చండి. దీన్ని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలన్నీ కూడా కొద్ది కొద్దిగా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. వాటర్ ఎక్కడ వేయకుండానండి ఇలా మిక్సీ పెట్టుకోవాలండి. కొబ్బరి అంతా కూడా ఇలా మిక్సీ పట్టుకున్న కొబ్బరి అంతా బౌల్ తీసుకుని బౌల్లో వేసుకుని కొబ్బరి అంతా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న రవ్వలో నుంచి వాటర్ వంచేసి గట్టిగా పిండుకుని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఎక్కడ కూడా వాటర్ ఉండకుండా చాలా గట్టిగా పిండుకుని వేసుకోవాలి. లేదంటే క్లాత్లోనైనా వడకట్టుకుని వేసుకోవచ్చండి. మనం వాటర్తో వేస్తే కనుక శుద్ధలాగా వస్తుంది, ఉండలు కట్టేస్తుంది. కాబట్టి పిట్టి పొడిపొడిగా రావాలంటే ఎక్కడ కూడా వాటర్ ఉండకూడదు. ఇలా గట్టిగా పిండుకుని వేసుకోవాలి. ఈ విధంగా రవ్వ అంతా కూడా పొడిపొడిలాడుతూ ఉండాలండి. ఇప్పుడు ఇందులోనికి చేతిలోనికి చిటికెడు ఉప్పు తీసుకుని ఇలా సాల్ట్ 2 సార్లుగా వేసుకుంటే సరిపోతుంది. అలానే ఇందులోనికి మిక్సీ పట్టుకున్న కొబ్బరి పొడి అంతా కూడా ఇందులోకి వేసుకోవాలి. అలానే ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకుల పొడి వేసుకోవాలి, 1/2 టీ స్పూన్. వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. గరిటెతో కానీ స్పూన్తో కానీ కలవదండి, మనం చేత్తోనే కలుపుకోవాలి. చేత్తో కూడా బాగా పిసికి కలపకూడదు, పైపైనే కలుపుకోవాలి. ఎందుకంటే కొబ్బరిలో ఉన్న వాటర్ బయటకు వచ్చి శుద్ధలాగా తయారవుతుంది. గట్టిగా పిసికితే కనుక ఇలా మెల్లిమెల్లిగా కలుపుకోవాలి. మొత్తం ఇదంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక లోతుగా ఉన్న గిన్నె తీసుకుని అందులోనికి 1/2 లీటర్ వాటర్ వేసుకోవాలండి. ఎందుకంటే మనం ఆవిరి మీద ఉడికిస్తున్నాం కాబట్టి మనం పిట్టి ఉడకడానికి 1/2 లీటర్ వాటర్ అయితే సరిపోతాయి. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకోండి, పలుచగా ఉన్నది. ఏ కలర్ అయినా పర్వాలేదు, వైట్ అయినా పర్వాలేదు, కలర్ అయినా పర్వాలేదండి. ఇలా పలుచగా ఉన్న క్లాత్ తీసుకుని తాడుతో గట్టిగా కట్టాలి. ఆ క్లాత్ని కొద్దిగా తడపాలండి. అలా తడపాలని చెప్పేసి బాగా నీరు ఉండకూడదు, బాగా పొడిపొడిలాడుతూ ఉండాలి క్లాత్ కూడా. ఇలా క్లాత్ని గట్టిగా కట్టిన తర్వాత చేత్తో కొద్దిగా ప్రెస్ చేయండి, మరింత ఎక్కువగా ప్రెస్ చేయొద్దు. లోపలికల్లా క్లాత్ వెళ్ళిందంటే ఆవిరి మీద పైకి వచ్చేసి శుద్ధ అయ్యే అవకాశం ఉంటుందండి. ఇప్పుడు మనం పిట్టిని రెడీ చేసుకున్నాం కదా, దాన్ని అంతా కూడా ఇలా పొడిగా వేసుకోవాలి. కొద్దిగా మనం ప్రిపేర్ చేసుకున్న పిట్టి అంతా కూడా ఇలా వేస్తున్నాం కదండి, ఇది గట్టిగా చేత్తో ప్రెస్ చేయకూడదు, ఇలా పైపైనే వేస్తూ ఉండాలి. లోపల ఖాళీగా ఉంటేనే ఆవిరి లోపల బాగా వెళ్ళి బాగా ఉడుకుతుంది. అలాగే శుద్ధం లేకుండా ఉండలు లేకుండా ఉంటుందన్నమాట. ఇలా వేసుకోవాలి పిట్టినంతా కూడా. ఇలా పిట్టంతా వేసేసి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి, అది కూడా దీని మీదకి వేసేసుకోవాలి. ఆవిరి ఎక్కడ బయటకు పోకుండా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఈ విధంగా క్లాత్ అంతా కూడా పైన సెట్ చేసిన తర్వాత గిన్నె పైకి బాగా సెట్ అయ్యే గిన్నె ఒకటి బోర్లించి పెట్టుకోవాలి. ఎందుకంటే ఆవిరంతా బయటకు వెళ్ళిపోకూడదండి, కరెక్ట్గా సెట్ అవ్వాలి గిన్నె. అలాంటి గిన్నె ఏదైనా ఉంటే పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన పెట్టి హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. నీళ్లు కొంచెం మరిగిన సౌండ్ వినిపించిన తర్వాత లోపల పెట్టుకుని 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి 20 నిమిషాలు అయిందండి. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం ఉడికిందో లేదో. చూసారు కదా, నేను చేత్తో చూపిస్తున్నాను పొడిగా ఎంత బాగా వచ్చిందో. ఉడికిపోయినట్టేనండి. దీన్ని మళ్ళీ క్లోజ్ చేసేసి ఒక 1/2 గంట సేపు ఆరనివ్వాలి. చూసారు కదండి, 1/2 గంట తర్వాత చల్లారిన తర్వాత మీకు చూపిస్తున్నాను.
వేడివేడిగా ఉన్నప్పుడు తీస్తే శుద్ధగా ఉంటుందండి. అదే వేడిగా కొద్దిగా పావుగంట ఆగితే లోపల బాగా మగ్గుతుంది. అందుకోసమే పావుగంట రెస్ట్ ఇచ్చాం దీనికి. ఇలా చూడండి ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని ఉడికించుకున్న పిట్టంతా కూడా ఇందులోకి వేసుకోవాలి. ఇలా ప్లేట్లో తీసుకున్న పిట్టంతా కూడా గరిటతో ఒకసారి తిప్పుతారండి. ఎక్కడైనా ఉండాలంటే అవి విడిపోయి చక్కగా పొడిపొల్లాడుతూ వస్తుంది. ఇప్పుడు ఇందులోనికి పావు కేజీ రవ్వకి నేను 150 గ్రాముల బెల్లం తీసుకున్నానండి. ఈ బెల్లం కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. పెద్ద పెద్ద గడ్డలుగా వేస్తే కలవదు కాబట్టి ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. నేను తీసుకున్న కొలతకు ప్రకారం ఈ బెల్లం అయితే చక్కగా సరిపోతుందండి. ఒకవేళ బెల్లం ఎక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా ఇంకా ఎక్కువ వేసుకోండి, లేదా తక్కువ తినే వాళ్ళైతే ఒక 50 గ్రాములు తక్కువ వేసుకోండి. ఈ బెల్లం అంతా కూడా చేత్తో ఇలా కొద్దిగా నలుపుతూ మొత్తం మిక్స్ చేసుకోవాలి. అలాగని గట్టిగా పిండి వేసుకోవద్దండి, మెల్లిమెల్లిగా కలుపుకోవాలి. మొత్తం కలిసేలా బెల్లం అంతా కూడా మిక్స్ చేసుకోండి, మొత్తం కలిసిపోయేట్టు. అంతేనండి, చూసారు కదా ఎంతో ఈజీగా కొబ్బరి పిట్టు రెడీ చేసుకున్నాం. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ హోమ్ స్టైల్ రెసిపీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఇస్తే ఒక లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.